Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is proteins and amino acids. మనకి proteins and amino acids వచ్చేసి మనకి యూనిట్ 14. ఇందులో మనము ఈరోజు వచ్చేసి అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకుందాము. ఓకే, అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకుందాము. అమైనో యాసిడ్స్ యొక్క డెఫినేషన్ అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ గురించి తెలుసుకుందాము. డెఫినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఇది వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్ వస్తుంది, మీకు 2 మార్క్స్ క్వశ్చన్. డెఫినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఆర్ మాలిక్యూల్స్ కంటైనింగ్ అండ్ అమైనో గ్రూప్. ఇది వచ్చేసి అమైనో యాసిడ్స్ అనేవి మాలిక్యూల్స్ తోటి కంటైన్, అంటే అణువులతోటి కంటైన్ అయి ఉండి వాటితోటి కలిసిపోయి మనకి అమైనో గ్రూప్గా ఏర్పడుతుంది. అండ్ ఏ కార్బాక్సిలిక్ గ్రూప్ వచ్చేసి అండ్ ఏ సైడ్ చైన్ ఆర్ గ్రూప్ స్పెసిఫిక్ టు ఈచ్ అమైనో యాసిడ్. మనకి అమైనో యాసిడ్స్ అనేవి చిన్న అమైనో యాసిడ్స్ మాలిక్యూల్స్ తోటి కంటైన్ అయ్యి ఉండి మనకి అమైనో గ్రూప్గా అండ్ ఏ కార్బాక్సిలిక్ గ్రూప్గా ఏర్పడతాయి. అండ్ ఈ అమైనో యాసిడ్స్కి సైడ్ చైన్ వచ్చేసి ఆర్ గ్రూప్ స్పెసిఫిక్ టు ఈచ్ అమైనో యాసిడ్. ఓకే, అమైనో యాసిడ్స్కి సైడ్ చైన్ వచ్చేసి ఆర్ గ్రూప్ కూడా అటాచ్ అయి ఉంటాయి ప్రతి ఒక్కొక్క అమైనో యాసిడ్కి. ఇది ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఏంటి? అమైనో యాసిడ్స్ ఆర్ మాలిక్యూల్స్ కంటైనింగ్ అండ్ అమైనో గ్రూప్, ఏ కార్బాక్సిలిక్ గ్రూప్ అండ్ ఏ సైడ్ చైన్ స్పెసిఫిక్ టు ఈచ్ అమైనో గ్రూప్. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, అంటే మెయిన్ వాటి యొక్క విధులు. అమైనో యాసిడ్స్ యొక్క విధులు ఏంటివి అని అంటే, అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. మనకిది ఈ అమైనో యాసిడ్స్ అనేవి ప్రోటీన్స్ని ఫార్మేషన్ అవి బిల్డ్ చేసుకోవడానికి, అంటే 1 by 1 అవి ఫార్మేషన్ అవ్వడానికి లేదా వాటికి అవి ప్రోటీన్స్ని తయారు చేసుకోవడానికి మెయిన్గా అమైనో యాసిడ్స్ సహాయపడతాయి. ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ టు బిల్డ్ అండ్ రిపేర్ మజిల్స్. ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? అమైనో యాసిడ్స్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ వచ్చేసి మజిల్స్ని రిపేర్ చేసుకోవడానికి, అంటే వాటిని మజిల్ ఫామ్ అవ్వడానికి, మజిల్ తయారవ్వడానికి, తర్వాత మజిల్కి ఏదైనా డిస్ట్రక్షన్ జరిగినా, మజిల్ కట్ అయినా అది మళ్ళీ అగైన్ రీప్లేస్మెంట్, దాని ప్లేస్కి అది సేమ్గా మారడానికి కూడా ఈ అమైనో యాసిడ్స్ అనేవి మనకి సహాయపడతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ దే ఆర్ ఎసెన్షియల్ ఇన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ డైలీ వేర్ అండ్ టియర్స్. ఇది వచ్చేసి మనకి డైలీ మనకు వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంటుంది. ఓకే, వీటి వచ్చేసి రీప్లేస్మెంట్, అమైనో యాసిడ్స్ వచ్చేసి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది, అంటే అది మనకి అవసరమైనప్పుడు రీప్లేస్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ద నెక్స్ట్ పాయింట్ అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్డ్ కెమికల్స్ దట్ అలో అవర్ బ్రెయిన్ టు ఫంక్షన్ ఎట్ ఇట్స్ హైయెస్ట్ పొటెన్షియల్. మనకి అమైనో యాసిడ్స్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అవర్ బ్రెయిన్ టు ఫంక్షన్స్ ఎట్ హైయెస్ట్ పొటెన్షియల్. దాని యొక్క ప్రెజెన్స్ ఎక్కువ, బ్రెయిన్లో మనకి ప్రెషర్స్ ఎక్కువ అయినప్పుడు ఇది వచ్చేసి కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది, అమైనో యాసిడ్స్ నుంచి కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ గ్లైసిన్, గ్లూటామిక్ యాసిడ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్. ఇక్కడ వచ్చేసి మనకి గ్లైసిన్, గ్లూటామిక్ యాసిడ్, ఓకే, గ్లూటామిక్ యాసిడ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్. ఈ గ్లైసిన్ అండ్ గ్లూటామిక్ యాసిడ్ ఇవి రెండు మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ టు మనకి నర్వస్ సిస్టమ్ అంటే నరాలన్నిటిలో మనకి ఎక్కడైనా ఏదైనా సెన్సిబుల్గా జరిగినప్పుడు, అంటే లైక్ అక్కడ దెబ్బ తగిలినా లేదా ఏదైనా జరిగినప్పుడు అది మనకి ఇమ్మీడియట్గా ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఓకే, ఎలాంటి ఫంక్షన్ ఏదైనా ఒకటి, ఈ గ్లైసిన్, గ్లూటామిక్ అనేవి రెండు, ఇది వచ్చేసి నర్వస్ సిస్టంలో నర్వ్స్ అన్నీ ట్రాన్స్మిషన్ జరుగుతుంటుంది కదా బాడీ మొత్తంలో, ఒకదాని నుంచి ఒకదానికి మనకి కనెక్షన్ కలిగి మనకు లైక్ ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ తగిలింది అనేది మనకి ఈ నర్వస్ సిస్టమ్ ద్వారానే కదా బ్రెయిన్కి వెళ్ళి మనకు తెలుస్తుంది. అలా తెలవడానికి ఇవి సహాయపడతాయి. అందులో మెయిన్ గ్లైసిన్ అండ్ గ్లూటామిక్ యాసిడ్. ఓకే, దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి గ్లూటామిక్ యాసిడ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్. గ్లూటామిక్ యాసిడ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్. గ్లూటామిక్ యాసిడ్ అనేది బాడీ బిల్డ్ అవ్వడానికి అండ్ ఫిట్నెస్ కోసం సహాయపడుతుంది. ఓకే, అంటే మన బాడీ
తయారవ్వడానికి, అంటే బాడీలో మనకి మజిల్స్ అవి పెరగడానికి అండ్ దెన్ ఫిట్నెస్ కోసం, అంటే ఫిట్గా ఉండడానికి, మనము ఫిట్గా ఉండడానికి ఈ యొక్క గ్లూటామిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ ల్యూసిన్. ల్యూసిన్ ఈజ్ అన్ అమైనో యాసిడ్ దట్ ప్రొవైడ్స్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. ఇది వచ్చేసి మనకి ఈ ల్యూసిన్ అనేది అమైనో యాసిడ్. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది, దాని నుండి ఏమి ఇస్తుంది, ఈ ల్యూసిన్ నుండి మనకి ఏం లభిస్తుంది అని అంటే ఇంగ్రీడియంట్స్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ. మనకి ఎనర్జీని ఇస్తుంది, మనం ఎనర్జీని, మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది. దెన్ నెక్స్ట్ టైరోసిన్ ఈజ్ ఏ ప్రికసర్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెలానిన్. టైరోసిన్ ఈజ్ ఏ ప్రికసర్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెలానిన్. ఇది టైరోసిన్ అనేది మనకి ఈ మెలనిన్ అనే దాంట్లో ప్రజెంట్ అయి ఉంటుంది, దానిలోకి ఇన్వాల్వ్ అయి ఉంటుంది. టైరోసిన్ ఈజ్ ఏ ప్రికసర్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెలానిన్. మనకి టైరోసిన్ అనేది మెలానిన్ని ఫార్మేషన్ చేస్తుంది. ఈ మెలానిన్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, విచ్ ఈజ్ ఏ పిగ్మెంట్ ఆఫ్ హెయిర్. ఇది వచ్చేసి మనకి పిగ్మెంట్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్ అండ్ ఐస్. ఓకే, మెలానిన్ అనేది మనకి హెయిర్లో, స్కిన్లో అండ్ ఐస్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ మెలానిన్ ఉండడం వల్ల మనకి శరీరంలో మెలానిన్ ఎక్కువగా, ఎక్కడ ఆ పిగ్మెంటేషన్ ఎక్కువగా జరిగినప్పుడు, అంటే మనకి హెయిర్ బ్లాక్గా ఉండడానికి అక్కడ మెలానిన్ అనేది సహాయపడుతుంది. మనకి స్కిన్లో మనకి అక్కడక్కడ స్కిన్ బ్లాక్గా ఉండడానికి, తర్వాత కళ్ళ లోపల మనకి మెలానిన్ ఉండడం వల్ల ఆ స్పాట్లో అది బ్లాక్గా ఉంటుందన్నమాట. దెన్ నెక్స్ట్ ఆర్జినిన్, ఇది వచ్చేసి టైరోసిన్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్జినిన్. ఆర్జినిన్ ఫార్మ్స్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఆఫ్ యూరియా సింథసిస్. ఓకే, ఇది వచ్చేసి ఆర్జినిన్ అనేది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఇన్ యూరియా సింథసిస్. యూరియా సింథసిస్లో మనకి ఈ ఆర్జిన్ అనేది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్గా సహాయపడుతుంది. దెన్ నెక్స్ట్ ఆర్జినిన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెల్ డివిజన్. మనకి ఈ ఆర్జినిన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ సెల్ డివిజన్ అవ్వడానికి, అంటే సెల్ విభజింపబడి ఇంకొక సెల్ ఫామ్ అవ్వడానికి ఈ యొక్క ఆర్జినిన్ అనేది సహాయపడుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ హీలింగ్ ఆఫ్ వూండ్స్, అంటే మనకి గాయాలు జరిగినప్పుడు, అంటే వూండ్స్ అంటే పుండ్లు, గాయాలు అని అంటాం కదా, ఆ గాయాన్ని మాన్పడానికి సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్ రిమూవింగ్ అమోనియా ఫ్రమ్ ద బాడీ. ఈ యొక్క ఆర్జినిన్ అనేది మన బాడీలో ఉండే అమోనియాని బయటికి రిమూవ్ చేస్తుంది. ఓకే, మన బాడీలో ఉండే అమోనియాని బయటికి రిమూవ్ చేస్తుంది. ఇవన్నీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ మన బాడీలో ప్రజెంట్ అయి ఉండి అవి చేసే వాటి యొక్క విధులు అన్నమాట. ఓకే, ఇది మళ్ళీ చెప్తాను. అమైనో యాసిడ్స్ యొక్క డెఫినేషన్. అమైనో యాసిడ్స్ ఆర్ మాలిక్యూల్స్ కంటైనింగ్ అండ్ అమైనో గ్రూప్. అమైనో యాసిడ్స్ వచ్చేసి మనకి మాలిక్యూల్స్, అణువులుగా కంటైన్ అయి ఉండి ఇవి మనకి అమైనో గ్రూప్గా అండ్ కార్బాక్సిలిక్ గ్రూప్గా ఏర్పడతాయి. అండ్ ఏ సైడ్ చైన్ ఆర్ గ్రూప్స్ స్పెసిఫిక్ టు ఈచ్ అమైనో యాసిడ్. ప్రతి ఒక్క అమైనో యాసిడ్కి సైడ్ చైన్స్ వచ్చేసి ఆర్ గ్రూప్స్ ఫామ్ అయ్యి ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ యొక్క ముఖ్యమైన విధులు. ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అమైనో యాసిడ్స్ అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ తయారవ్వడానికి, అవి తయారవ్వడానికి ఈ అమైనో యాసిడ్స్ చాలా సహాయపడతాయి. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ టు బిల్డ్ అండ్ రిపేర్ మజిల్స్. ఇది ఫస్ట్ మెయిన్, దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, ఈ యొక్క ప్రోటీన్స్ని బిల్డ్ చేస్తాయి, అంటే ఫార్మేషన్ చేస్తాయి. ఒక దాని నుండి ఒక ప్రోటీన్స్ ఫామ్ అవ్వడానికి సహాయపడతాయి. దెన్ నెక్స్ట్ పాయింట్లో ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డ్ అండ్ రిపేర్ ఆఫ్ మజిల్స్. అంటే మనకి ఈ యొక్క మజిల్ ఉంటుంది కదా, కండరాలు అని అంటాం కదా, మజిల్ తయారవ్వడానికి అండ్ దెన్ ఆ మజిల్ ఒకళ్ళ కట్ అయింది అనుకోండి, ఇట్లా కట్ అయినప్పుడు అది మళ్ళీ రిపేర్ అయ్యి యాజ్ టీజ్గా ఆ మజిల్ ఫార్మేషన్ అనేది జరగడానికి కూడా ఈ అమైనో యాసిడ్స్ అనేవి సహాయపడతాయి. దెన్ అంటే వాటి యొక్క పనులు అన్నమాట. దెన్ నెక్స్ట్ అంటే ఈ అమైనో యాసిడ్స్ యొక్క పని అది ప్రోటీన్స్ని తయారు చేయడము అండ్ దెన్
మజిల్ని తయారు చేయడము, మజిల్కి ఏదైనా రిపేర్ అవుతే చేయడము. రిపేర్ అవ్వడం లైక్ మనకి మజిల్ రిపేర్ అవ్వడం అంటే లైక్ మనకి ఏదైనా కట్ అయింది అనుకోండి ఇక్కడ లోపల వరకు, అది మళ్ళీ యాసిడ్స్గా మజిల్ ఫామ్ అవ్వడానికి కూడా ఈ యొక్క అమైనో యాసిడ్స్ అనేవి సహాయపడతాయి. నెక్స్ట్ దే ఆర్ ఎసెన్షియల్ ఇన్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ డైలీ వేర్ అండ్ టియర్స్. మనకి ఇది అవసరం ఉన్నంత వరకు డైలీ రీప్లేస్మెంట్ అనేవి జరుగుతాయి. అమైనో యాసిడ్స్ అనేవి మన బాడీలో అవసరం ఉన్నంత వరకు డైలీ రీప్లేస్మెంట్స్ అనేవి అంటే వస్తుంటాయి పోతుంటాయి అలా రీప్లేస్మెంట్ అనేవి జరుగుతుంటాయి. దెన్ నెక్స్ట్ అమైనో యాసిడ్స్ ప్రొడ్యూస్డ్ కెమికల్స్ దట్ అలో అవర్ బ్రెయిన్ టు ఫంక్షన్ ఎట్ ఇట్స్ హైయెస్ట్ పొటెన్షియల్. అమైనో యాసిడ్స్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అంటే మన బ్రెయిన్కి కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు హైయెస్ట్ పొటెన్షియల్ మనకి ఎక్కువగా ప్రెషర్స్ ఉన్నప్పుడు, ఓకేనా, బ్రెయిన్కి మనం ఎక్కువగా ఒత్తిడి కలిగించినప్పుడు అలాంటి టైంలో కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దీంట్లో కెమికల్స్లో గ్లైసిన్, గ్లూటామిక్ యాసిడ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇంపల్సెస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్. ఈ యొక్క గ్లైసిన్ అండ్ గ్లూటామిక్ యాసిడ్ అనేవి ఇవి రెండు ట్రాన్స్మిషన్ ఇంపల్సెస్ ఇన్ ద నర్వస్ సిస్టమ్. ఇవి రెండు ఏం చేస్తాయనంటే ఈ నర్వస్ సిస్టంలో మనకి ఇంపల్సెస్ని అందిస్తుంటాయి, అంటే ఏదైనా సెన్సేషన్ని మనకి అందిస్తుంటాయి. అంటే ప్రతి ఒక్కటి మనకి లైక్ ఏదైనా దెబ్బ తగిలినా ఎలాంటివి ఏదైనా జరిగినా మనకి ఈ నర్వస్ సిస్టమ్ ద్వారా మనకి బ్రెయిన్కి అందిస్తుంటాయి. ఓకే, ద నెక్స్ట్ గ్లూటామిక్ యాసిడ్ ఈజ్ యూజ్ఫుల్ ఇన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్. ఈ గ్లూటామిక్ యాసిడ్ అనేది మనకి బాడీని బిల్డ్ చేసుకోవడానికి అండ్ ఫిట్నెస్ కోసం, ఫిట్నెస్కి దీని యొక్క మెయిన్ ఫంక్షన్ యూజ్ అవుతుంది. అంటే బాడీ బిల్డింగ్ అని అంటే మనము బాడీని గ్రోత్ చేస్తాం కదా, లైక్ ఎక్సర్సైజ్లు అలాంటివి చేసినప్పుడు మనకి బాడీ బిల్డ్ అవుతుంది కదా, ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ వస్తుంది కదా, అది రావడానికి ఈ గ్లూటామిక్ యాసిడ్ అనేది అండ్ దెన్ ఫిట్గా ఉండడానికి మన బాడీ దేనికైనా తట్టుకొని ఉండడానికి ఫిట్నెస్ కోసం కూడా ఈ గ్లూటామిక్ యాసిడ్ అనేది ఉపయోగపడుతుంది. దెన్ నెక్స్ట్ ల్యూసిన్. Leucine is an amino acid that provides ingredient for the production of energy. Leucine అనేది amino acid. It provides ingredient of the production of energy. మనకి ఇది వచ్చేసి ల్యూసిన్ అనేది అమైనో యాసిడ్ ద్వారా మనకి ఇది ఎనర్జీని ఇస్తుంది, మన బాడీకి ఎనర్జీని ఇస్తుంది, అంటే శక్తిని ఇస్తుంది. దెన్ నెక్స్ట్ టైరోసిన్ ఈజ్ ఏ ప్రికసర్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెలానిన్. ఈ టైరోసిన్ అనేది మనకి మెలానిన్ని ఫార్మేషన్ చేస్తుంది. ఈ మెలానిన్ అనేది విచ్ ఈజ్ పిగ్మెంట్ ఆఫ్ హెయిర్, స్కిన్ అండ్ ఐస్. మనకి ఈ మెలానిన్ అనేది ఎక్కడ బాడీలో వచ్చేసి స్కిన్కి అండ్ దెన్ ఐస్, నెక్స్ట్ హెయిర్కి అంటే జుట్టు, కళ్ళలో అండ్ చర్మానికి ఈ మెలానిన్ అనేది ఉంటుంది, మెలానిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ ఆర్జినిన్ ఫార్మ్స్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఈజ్ యూరియా సింథసిస్. మనకి యూరియా సింథసిస్లో ఆర్జినిన్ అనేది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్గా పనిచేస్తుంది. దెన్ నెక్స్ట్ ఆర్జినిన్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సెల్ డివిజన్. ఇది వచ్చేసి మనకి ఆర్జినిన్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఒకటి ప్లే చేస్తుంది. ఆ యొక్క అంటే దాని యొక్క పని, ఇంపార్టెంట్ పని వచ్చేసి సెల్ డివిజన్. ఓకే, సెల్స్ని డివిజన్ చేస్తుంది, అంటే సెల్స్ని వేరుపరుస్తుంది. దెన్ నెక్స్ట్ హీలింగ్ ఆఫ్ వూండ్స్ని మనకి తగ్గిస్తుంది, అంటే మనకి గాయాలు జరిగినప్పుడు ఆ గాయాలని మాన్పుతుంది. దెన్ నెక్స్ట్ రిమూవింగ్ అమోనియా ఫ్రమ్ ద బాడీ. మన బాడీలో ఉండే అమోనియాని రిమూవ్ చేస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి ఆర్జినిన్. ఆర్జినిన్ వచ్చేసి మనకి మన బాడీలో ఉండే అమోనియాని రిలీజ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ లెసన్స్లో మనము అమైనో యాసిడ్స్ యొక్క డెఫినేషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకున్నాము. దెన్ నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ చెప్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.